అందరికీ నమస్కారం. ఈ 2024 సంవత్సరంలో శ్రావణ మాసం ఎప్పుడు ప్రారంభమయ్యి ఎప్పుడు ముగుస్తుంది, అలాగే మనం ముఖ్యంగా జరుపుకునే వరలక్ష్మి వ్రతం ఈసారి ఏ తేదీన వచ్చింది, అమ్మవారికి ఏ సమయంలో పూజ చేస్తే అష్టైశ్వర్యాలు లభిస్తాయి, ఒకవేళ మీకు పూజ చేయడం కుదరకపోతే వరలక్ష్మి వ్రతం ఏ రోజున జరుపుకోవాలి, ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో ఎన్ని శ్రావణ శుక్రవారాలు వచ్చాయి, అవి ఎప్పుడు వచ్చాయి, అలాగే శ్రావణ మంగళవారాలు ఎన్ని వచ్చాయి, ఇలాంటి ఎన్నో విషయాల గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. శ్రావణ మాసంలో అన్ని మంచి రోజులే ఉంటాయి. మనం ఏ శుభకార్యం చేసుకోవడానికైనా, పూజలకైనా, వ్రతాలకైనా సరే ఎంతో విశేషమైన మాసం శ్రావణ మాసం. శ్రావణ మాసం అంటే పౌర్ణమి నాటి చంద్రుడు శ్రావణ నక్షత్రంలో ఉంటాడు కాబట్టి దీనికి శ్రావణ మాసం అనే పేరు వచ్చింది. ఈ శ్రావణ మాసం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన మాసం కాబట్టి ఈ శ్రావణ మాసంలో ఆ లక్ష్మీదేవి అమ్మవారిని కనుక భక్తి శ్రద్ధలతో పూజించినట్లయితే స్త్రీలకు సౌభాగ్యం, ఆ ఇంటికి సిరి సంపదలు, అష్టైశ్వర్యాలు లభిస్తాయి. శ్రావణ మాసంలో అమ్మవారిని కనుక పూజించినట్లయితే మీ ఇంటికి సిరి సంపదలు, అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, సకల సౌభాగ్యాలన్నీ కూడా ఆ అమ్మ మీకు ప్రసాదిస్తుంది. ఇంతటి మహిమాన్వితమైన వరలక్ష్మి వ్రతం ఈ సంవత్సరం శ్రావణ మాసంలో పౌర్ణమికి ఆగస్టు 5వ తేదీన సోమవారం నాడు పాడ్యమి తిథితో శ్రావణ మాసం ప్రారంభమయ్యి సెప్టెంబర్ 3వ తేదీన మంగళవారం అమావాస్యతో ఈ శ్రావణ మాసం అనేది ముగుస్తుంది. ఇంటికి సిరి సంపదలు, అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, సకల సౌభాగ్యాలన్నీ కూడా ఆ అమ్మ మీకు ప్రసాదిస్తుంది. అయితే ఇంతటి మహిమాన్వితమైన వరలక్ష్మి వ్రతం ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు. అయితే ఈ సంవత్సరంలో వరలక్ష్మి వ్రతం ఏ రోజున వచ్చిందంటే ఆగస్టు 16వ తేదీన శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం వచ్చింది. పైగా ఈసారి స్వామివారికి ఎంతో ఇష్టమైన ఏకాదశి తిథి కూడా కలిసి వచ్చింది. ఈ వరలక్ష్మి వ్రతం ఈరోజు రావడం చాలా విశేషం కాబట్టి ఈసారి వచ్చిన వరలక్ష్మి వ్రతం రోజున స్వామివారిని అలాగే అమ్మవారిని ఇద్దరిని కలిపి వచ్చిన వరలక్ష్మి వ్రతం రోజున స్వామివారిని అలాగే అమ్మవారిని ఏ సమయంలో పూజించాలి, ఏకాదశి తిథి ఎంతవరకు ఉంటుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. స్వామి అమ్మవార్లని పూజించడానికి శుభ సమయం ఉదయం 5 గంటల నుండి 6 గంటల లోపు మంచి శుభఘడియలు ఉన్నాయి. వరలక్ష్మి వ్రతం రోజున ఈ సమయం లోపల మీరు స్వామివారికి అలాగే అమ్మవారికి పూజ చేసుకుంటే చాలా చాలా మంచిది. లేదా మధ్యాహ్నం 12 గంటల్లోపు అయినా సరే మీరు అమ్మవారికి పూజ చేసుకోవచ్చు. ఉదయం పూజలు చేసిన వారు సాయంత్రం కూడా అమ్మవారికి పూజ చేసుకోవాలి కాబట్టి సాయంత్రం 4 గంటల 31 నిమిషముల నుండి రాత్రి 8 గంటల వరకు మంచి శుభ సమయం. అయితే ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతమే కాకుండా సోమవారాలు, మంగళవారాలు, శుక్రవారాలు, శనివారాలు ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైన రోజులే. వీటిలో ముఖ్యమైనవి శ్రావణ శుక్రవారాలు అలాగే శ్రావణ మంగళవారాలు. ఆ లక్ష్మీదేవి అమ్మవారు మనకి ఇంట్లో కొలువై ఉండాలనే వరలక్ష్మి వ్రతంతో పాటుగా ఈ శ్రావణ మాసంలో వచ్చే అన్ని శుక్రవారాలు కూడా ఆ అమ్మవారికి పూజ చేసుకోవాలి. ఈ శ్రావణ మాసంలో వచ్చే శ్రావణ శుక్రవారాలు అనేవి చాలా శక్తివంతమైనవి. ఈ సంవత్సరం మనకి మొత్తం 4 శ్రావణ శుక్రవారాలు వచ్చాయి. అవి ఎప్పుడంటే ఆగస్టు 9వ తేదీన పంచమి తిథితో మొదటి శుక్రవారం వచ్చింది. ఇక రెండవ శుక్రవారం ఆగస్టు 16వ తేదీన ఏకాదశి తిథితో వచ్చింది. ఈరోజే మనం వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటాము. ఇక మూడవ శుక్రవారం ఆగస్టు 23వ తేదీన చవితి తిథితో వచ్చింది. ఇక ఆఖరి శ్రావణ శుక్రవారం ఆగస్టు 30వ తేదీన ద్వాదశి తిథితో వచ్చింది. శ్రావణ శుక్రవారాలు ఈ రోజుతో ముగుస్తాయి. ఈ వరలక్ష్మి వ్రతం రోజున ఎవరికైతే అమ్మవారిని పూజించడానికి వీలు కుదరదో, అంటే మీకు ఈ సమయంలో నెలసరి వస్తే ఈ 4 శ్రావణ శుక్రవారాల్లో ఏ రోజైనా సరే మీరు అమ్మవారిని పూజించి వరలక్ష్మి వ్రతం అనేది జరుపుకోవచ్చు. ఈ శ్రావణ మాసంలో శుక్రవారం నాడు మన ఇంటి సిరి సంపదల కోసం అమ్మవారిని ఎలా అయితే పూజిస్తారో అలాగే మీ సౌభాగ్యం కోసం ఈ శ్రావణ మాసంలో వచ్చే శ్రావణ మంగళవారాల్లో గౌరీదేవి అమ్మవారిని పూజించాలి. కొత్తగా పెళ్ళైన ఆడవారు ఈ శ్రావణ మంగళవారం రోజున గౌరీ వ్రతాన్ని ఆచరించాలి. కొత్తగా పెళ్ళైన వారే కాకుండా ఎవరైనా సరే తమ సౌభాగ్యం నిండు నూరేళ్లు ఉండాలన్నా, మీ భర్త సంపద విపరీతంగా పెరగాలన్నా శ్రావణ మంగళవారం రోజున తప్పకుండా గౌరీదేవిని పూజించాల్సిందే. ఈ శ్రావణ మాసంలో 4 మంగళవారాలు వచ్చాయి.
అవి ఎప్పుడంటే ఆగస్టు 6వ తేదీన మొదటి మంగళవారం వచ్చింది. ఇక రెండవ మంగళవారం ఆగస్టు 13వ తేదీన వచ్చింది. మూడవ మంగళవారం ఆగస్టు 20వ తేదీన వచ్చింది. ఇక ఆఖరి శ్రావణ మంగళవారం ఆగస్టు 27వ తేదీన వచ్చింది. ఈ విధంగా శ్రావణ మాసంలో వచ్చిన శ్రావణ మంగళవారాల్లో గౌరీదేవి, అలాగే శ్రావణ శుక్రవారం నాడు శ్రీ మహాలక్ష్మీదేవిని పూజించుకోవాలి. అలాగే ఈ శ్రావణ సోమవారం రోజుల్లో శివుణ్ణి పూజించాలి. రోజుకు కార్తీక మాసం మాత్రమే కాకుండా శ్రావణ మాసం కూడా విశేషమైనది. వారికి ఇష్టమైన శ్రీవారిని ఈ శ్రావణ మాసంలో శనివారాల్లో పూజించడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం మీకు కలుగుతుంది. ఇదండి మీ నానమ్మ మాట.